అమరావతి డెవలప్మెంట్లో అయితే దూసుకెళ్ళిపోతోంది. అమరావతిలో ఇంకా ఎలాంటి నిర్మాణాలు పూర్తి కాలేదు. భారీ కార్యాలయాలు, హెడ్ ఆఫీసులు ఏమీ రాలేదు అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకేసారి 12 బ్యాంకులు ప్రధాన కార్యాలయాలకు సంబంధించి శంకుస్థాపనలు జరగబోతున్నాయి. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాబోతున్నారు, భూమి పూజ చేయబోతున్నారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం త్వరలో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కాబోతున్నారు. ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. దీనివల్ల రాజధానిలో ఆర్థిక కార్యకలాపాల వేగం పుంజుకుంటాయి. అమరావతికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఒక్కొక్కటి వస్తాయి. ఇటీవలే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ చేశారు. అలాగే వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ కూడా శంకుస్థాపన జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి సంబంధించిన కార్యకలాపాల కోసం బ్యాంకులకు ప్రత్యేక ప్రాంగణాలు లేకుండా పోయి ఇవి విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయాల్లోనే పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్దండరాయునిపాలెం సమీపంలో N10 రోడ్డు వద్ద గత టీడీపీ ప్రభుత్వం వివిధ బ్యాంకులకు స్థలాలను కేటాయించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 3 ఎకరాలు, అలాగే ఆప్కాబ్కు 2 ఎకరాలు, కెనరా బ్యాంక్, యూబీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ తదితర వాటికి 25 సెంట్లు చొప్పున ఒకే చోట ఇచ్చేశారు. ప్రధాన కార్యాలయాలన్నీ మొత్తం 14 అంతస్తులు, 1,00,000 చదరపు గజాల విస్తీర్ణంతో నిర్మించబోతున్నారు. వీటి కార్యకలాపాలు విజయవాడ నుంచి అమరావతికి మారితే అభివృద్ధి వేగం పుంజుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ భూములను ప్రస్తుతం శుభ్రం చేసి కంచెలు వేశారు. శంకుస్థాపన అనంతరం నిర్మాణ పనులు ప్రారంభించేందుకు బ్యాంకర్లు సన్నాహాలు చేస్తున్నారు. స్టేట్ బ్యాంకుకు కేటాయించిన స్థలంలో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు. సభా వేదికపై నుంచి అన్ని బ్యాంకుల భవనాల నిర్మాణాలకు ఒకేసారి శంకుస్థాపన చేస్తారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అలాగే ఆర్బీఐ గవర్నర్, ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు కూడా హాజరు కాబోతున్నారు. మొత్తానికి ప్రగతి బాటలో కీలక అడుగు అమరావతిలో పడబోతోంది. ఈ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు, రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలన్నీ ఆల్మోస్ట్ ప్రధాన బ్యాంకులన్నీ కూడా 12 బ్యాంకులు ఒకేసారి అమరావతిలో శంకుస్థాపన చేయబోతున్నారు. ఇవి వేగంగా నిర్మాణం పూర్తయితే ఒక 2-3 ఏళ్లలో అయితే పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ టర్మ్ అయ్యేలోపు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా 4 ఏళ్ళ అవకాశం ఉంది కాబట్టి దాదాపు 3.5 ఏళ్ళు. ఈ 3.5 ఏళ్లలో ఇవన్నీ కార్యకలాపాలు పూర్తవుతాయి, ఒక లుక్ వస్తాయి అనేది కూడా చూడాలి.